నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ముందుగా చుండూరు మండలం చుండూరు గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం సందర్శించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వామివారికి అభిషేకం అర్చన నిర్వహించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై కమిటీ సభ్యులతో చర్చించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. కళకళలాడుతూ ఉన్నాయి. ఈరోజు మా వేంబూరు నియోజకవర్గంలో గోవాడ శైవ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సంవత్సరం భక్తజనం అశేషంగా ఉదయం నుంచి కూడా వేలాది మంది వస్తూ ఉన్నారు. ఈ గోవాడలో 5 రోజులు జరిగే ఈ పండుగ కార్యక్రమాలు 5 రోజులు జరగబోతా ఉన్నాయి. లక్షలాది మంది భక్తజనం ఈ వేడుకల్లో పాల్గొనిపోతా ఉన్నారు. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని చెప్పి అంచనా వేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ శివాలయాల్లో ఈ రోజు అందరూ పూజలు చేస్తా ఉన్నారు. భాష్యం స్కూల్స్ 22వ వార్షికోత్సవం భాష్యం స్కూల్ ఇంటర్నేషనల్ క్యాంపస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాష్యం రామకృష్ణ హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పోటీలలో పాల్గొని ఉత్తమ ఫలితాలను సాధించిన వారికి మొమెంటోలు, ప్రశంసా పత్రాలు భాష్యం రామకృష్ణ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నా మీద నమ్మకంతో విద్యార్థిని తల్లిదండ్రులు 22 సంవత్సరాల పాటు నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. విద్యార్థుల యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి భాష్యం స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తమకు సహకారం అందించినందుకు అభినందనీయమని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు, విద్యార్థులకు శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలుపుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భాష్యం బ్లూమ్స్ 22nd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ఈ భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ లో జరుగుతూ ఉన్నాయి. మరి మా మీద నమ్మకం ఉంచి పేరెంట్స్ ఈ 22 ఇయర్స్ ఎన్నో అచీవ్మెంట్స్ స్టూడెంట్స్ సాధించే విధంగా కోఆపరేట్ చేశారు. స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్స్, జడ్జిస్ అందరూ కూడా స్టూడెంట్స్ వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ గోల్స్ అచీవ్ చేసే దాంట్లో ఎంతో తోడ్పడ్డారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. గుంటూరు నగరం కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో స్కిన్ డెర్మటాలజిస్ట్ కాస్మోటిక్స్ సెంటర్ ను నూతనంగా ప్రారంభించారు. హాస్పిటల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నే సింధూర్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సహా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలతో స్కిన్ పర్ఫెక్ట్ సెంటర్ ను ఏర్పాటు చేసిన డాక్టర్ మన్నే సింధూరాకు అభినందనలు తెలిపారు. డెర్మటాలజీ మరియు కాస్మెటిక్ రంగాలలో అత్యుత్తమ సేవలను అందించి ప్రజల ఆదరాభిమానాలను పొందాలని వారు ఆకాంక్షించారు. డాక్టర్ మన్నే సింధూర మాట్లాడుతూ గుంటూరు నగర చరిత్రలోని మొట్టమొదటిసారిగా అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన తమ స్కిన్ పర్ఫెక్ట్ డెర్మటాలజీ కాస్మెటిక్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని కోరారు. చెన్నై ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే విధంగా ఒక అడ్వాన్స్డ్ డెర్మటాలజీ సెంటర్ ప్లస్ కాస్మెటిక్ సెంటర్ని గుంటూరులో స్టార్ట్ చేస్తున్నందుకు డాక్టర్ మన్నే సింధూరా గారికి, అదేవిధంగా డాక్టర్ పుటూరి అంజిత్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ రోజున అందరూ కూడా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అడ్వాన్స్డ్ డెర్మటాలజీ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లేకపోతే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు వాటిని తీసేసే విధానం కానీ, విటిలిగో ఈ విధంగా తెల్లటి మచ్చలు ఉన్నప్పుడు సర్జరీ ద్వారా చేయటం కానీ,
లేకపోతే స్పాట్స్, ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వాడటం వల్ల వచ్చేటువంటి బ్లాక్ స్పాట్స్ కానీ, సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేటువంటి స్పాట్స్, ఈ విధంగా అన్ని విధాల కాస్మెటిక్గా ఒక మనుషుల్లో ఒక కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చే విధానం మంచి పద్ధతి. ఇవి కూడా ఎక్కువ అందరూ కూడా వీటి వైపు వెళ్తూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి అలాంటి సర్వీసెస్ చూస్తే ఇంటీరియర్స్ కూడా చాలా చాలా అందంగాను ఎలిగెంట్గాను ఉంటుంది. మంచి సర్వీసెస్, ఇంటీరియర్స్ తోటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసినందుకు గుంటూరు ప్రాంతంలో మేము కూడా ఏజ్ అయిపోయే కొద్దీ మేము చేయించుకోవాలన్నా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఈజీగా ఉంటుంది రావడానికి. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా ఇన్వెస్ట్ చేసి ఈ విధంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. వీటితో పాటు రెగ్యులర్ డెర్మటాలజీ, కాస్మెటిక్తో పాటు పైన ఇంకొక స్టార్టప్ అంజిత్ గారు స్టార్ట్ చేశారు. అడ్వాన్స్డ్ ఆటోమేటెడ్ సిపిఆర్, కార్డియోపల్మోనరీ రిసక్సిటేషన్. మనిషికి హార్ట్ అటాక్ కానీ ఇంకోటి వచ్చినప్పుడు సిపిఆర్ చేసే విధానం బట్టి మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఆటోమేట్ చేసి, అంటే ఎన్నిసార్లు మనం ప్రెస్ చేయాలి, ఎంత డెప్త్లో ప్రెస్ చేయాలనేది ఇంపార్టెంట్. అది మనుషులు చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రాదు. దాన్ని ఆటోమేట్ చేసి ఒక స్టార్టప్ కూడా చేస్తూ ఉన్నారు. చాలా మంచి ఐడియా అది. వరల్డ్ వైడ్గా కూడా 1 or 2 కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా వారికి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చినందుకు పెమ్మసాని గారికి, అహ్మద్ గారికి, మోహన్ కృష్ణ గారికి, సజీలా మేడంకి చాలా థ్యాంక్ యూ. ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ డర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. డర్మటాలజీ అంటే ఓన్లీ క్రీమ్స్, ఏదో కొన్ని స్కిన్ డిసీజెస్ కాకుండా ఇప్పుడు కార్డియాలజీ, న్యూరాలజీతో పాటు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ఇమ్యూనోథెరపీ కానీ, లేజర్స్ కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇలా చాలా న్యూ సిస్టమ్స్ అన్నీ వచ్చినాయి. సో లార్జెస్ట్ బిల్డింగ్ ఆర్ క్లినిక్ కట్టడం ఒక్కటే కాదు, పీపుల్లో అవేర్నెస్ పెంచడం, విట్లిగో అవేర్నెస్ వీక్స్ కానీ, సోరియాసిస్ అవేర్నెస్ వీక్స్ కానీ ఎందుకు వస్తాయి, ఇలా పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాము. వీ ఆల్సో కండక్ట్ ఫ్రీ క్యాంప్స్, ఫ్రీ ఓపీస్ ఆల్సో. ఇక్కడున్న లేజర్స్ కానీ అన్ని USFDA అప్రూవ్. లేటెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఆల్మా సొప్రానో లేజర్స్, అర్బియం గ్లాస్ లేజర్, ఎక్సైమర్ లేజర్, ఇలా అన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నాము. సో ఇది అందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఇది వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు ఆలగ్రహారం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరమశివుని దర్శనార్థం భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి మానుకొండ విజయ్ చెప్పారు. ఈ రోజు రాత్రి స్వామివారికి శాంతి కళ్యాణం, లింగోద్భవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగుతోందని వివరించారు. శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. నేను ఈ శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు ఈవోనండి. మరి ఈరోజు ఈ శివరాత్రి పర్వదినం రోజు ఉదయం 4 గంటల నుంచి విశేషంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం, అభిషేకాల కోసం వచ్చున్నారండి. మరి వారందరికీ, భక్తులందరికీ ఏ అసౌకర్యం కలగకుండా వారికి దాతల సహకారంతో ప్రసాదం వితరణ చేసి ఉన్నాము. మరియు వారికి మంచినీటి సరఫరా నిరంతరంగా గుడి దేవస్థానం నందు వారికి పెట్టి ఉన్నాము. మరి సాయంత్రం రాత్రి 9 గంటలకి 108 విశేష పూజా ద్రవ్యంతో లింగోద్భవ అభిషేకము జరుగుతుందండి. అనంతరం శాంతి కళ్యాణం జరుగుతాయి. మరి రాత్రి అంతా కూడా భక్తులకి జాగరణకు వారికి నిరంతరము మంచినీరు కానీ, మరి ప్రసాద వితరణ కానీ, మరి వారికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల 4వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ రామశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడేపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి అందుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారికి బెయిల్ రావాలని పిల్లల చేత ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.